శ్రీమన్నారాయణీయం 35వ దశకం శ్రీరామచరితం గురించి చెప్తున్నారు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. పౌరులెల్ల ఉప్పొంగిపోయరా మంగళవార్త విని, పౌరులెల్ల ఉప్పొంగిపోయరా మంగళవార్త విని. కారు చిచ్చుగా మారెను కైక మందర మాట విని, మందర మాట విని కారు చిచ్చుగా మారిపోయిందట కైక. ఇప్పుడు 14 ఏళ్ల సంవత్సరాల వయసు రాగానే పట్టాభిషేకం చెయ్యాలని దశరథ మహారాజు అనుకుంటాడు. పట్టాభిషేకము అని చాటింపు వేయించినంత మాత్రముననే కోపంతో రగిలిపోయినటువంటి కైకాదేవి రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళాలి, భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి. ఈ 2 కోరికలని తీర్చలేక అటు లేక కలిగినటువంటి సంతానము ప్రియపుత్రుడైనటువంటి రామచంద్రుణ్ణి వదలలేక అరణ్యాలకు వెళ్ళాలి అంటే వదిలిపెట్టాలి కదా. ఆ పుత్ర వియోగాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు మనోవ్యాధికి గురవుతాడు. తండ్రి ఆజ్ఞానుసారము అరణ్యాలకు వెళ్తాడు. గోదావరి నదీ తీరంలో పంచవటిలో సీతాదేవితో హాయిగా కాలం గడుపుతూ ఉంటాడు. ఇంకా అప్పటి నుంచి రాక్షస సంతతి యొక్క దాడి మొదలవుతుంది. ఖరదూషణాదుల్ని సంహరించడము, ఆ తర్వాత వచ్చే శూర్పణఖ ముక్కు చెవులు కోయటము, ఆ తర్వాత మారీచుడిని సంహరించడము. మాయాలేడి రూపంలో వచ్చినటువంటి మారీచుడు హా సీత హా లక్ష్మణ అంటూ చనిపోతాడు. రాముడికి ఎక్కడ ఆపద కలుగుతుందో అని లక్ష్మణస్వామిని పంపిస్తుంది సీతాదేవి. అదే అదునుగా చూసుకున్నటువంటి రావణాసురుడు వచ్చి సీతను అపహరించుకొని పోతాడు. సీతాన్వేషణలో భాగంగా చిత్రకూట పర్వత సమీపంలో ఆంజనేయ స్వామిని కలుసుకుంటాడు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు హనుమస్వామి నీత సుగ్రీవ మైత్రీం తదను హనుమత దుందుబేకాయముచ్చై క్షిత్వాంగుష్టేన భూయో లులువిధయుగపత్ పత్రిణా సప్తసాలాన్ హత్వా సుగ్రీవఘాతోద్యతమతుల బలం వాలినం వ్యాజవృత్యా వర్షావేళా మనైషీః విరహతరళితస్త్వం మతాంగాశ్రమాంతే. సుగ్రీవునితో హనుమంతుని ద్వారా మైత్రి ఏర్పరచుకొని నీత సుగ్రీవ మైత్రీం తదను ఆ తర్వాత దుందుబేకాయముచ్చై దుందుభి అనేటటువంటి రాక్షసుణ్ణి తన పాదపు బొటను వేలుతోటి దూరంగా విసిరిపారేశాడట, సంహరించి శ్రీరామచంద్రుడు. క్షిప్వాంగుష్టేన అంగుష్టముతోటి దూరంగా లులువిధ యుగపత్ చాలా దూరం విసిరేశాడట. పత్రిణా సప్తసాలాన్ అలాగే 7 తాడి చెట్లని, తాళానంటే తాడి చెట్లని ఒకేసారి కూల్చాడట. ఇదంతా ఎందుకు అనంటే వాలిని సంహరించడం కోసము. హత్వా సుగ్రీవ ఘాతో సుగ్రీవునికి ఘాతుకం తలపెట్టినటువంటి వాలినాజవృత్యా ఒక వ్యూహంతో వాలిని వధించినటువంటి శ్రీరామచంద్రుడు వర్షావేళా మనైషీః వర్షాకాలం అంతా కూడా విరహతరళితస్త్వం విరహంతో సీతా వియోగం వల్ల ఆవేదన పడుతూ